హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మన ముందు వీడియోలో ఎయిర్టెల్ సిమ్ కాల్ హిస్టరీ గురించి మాత్రమే చెప్పాను. కానీ ఈ వీడియోలో అన్ని నెట్వర్క్‌ల కాల్ హిస్టరీ గురించి చెప్పేస్తున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేను చెప్పే ఈ ప్రాసెస్‌లో ఓటీపీలు ఉండవు. మెయిల్ ఐడీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ అందరికీ ఒక విన్నపం. ఆ వీడియోలు అందరూ చూస్తున్నారు. కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ దయచేసి అందరూ చేసుకోండి. గెట్ స్టార్ట్ వీడియో. ప్లే స్టోర్‌లోకి వెళ్తే గిన ఒక యాప్ దొరుకుతుంది. ఆ యాప్ పేరు వచ్చేసి పీడీఎఫ్. ఇది ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డిస్ప్లేలో కనిపిస్తుంది కదా, పీడీఎఫ్. చూడండి, ప్లే స్టోర్కి వెళ్ళి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో. ప్లే స్టోర్, ఇక్కడ వచ్చేసి ఈఎఫ్ ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ. పీడీఎఫ్స్ ఇది యాప్ అంటే ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి ఓపెన్ అని వస్తుంది, లేకుంటే కానీ ఇన్స్టాల్ అని వస్తుంది. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత క్లిక్ టు కంటిన్యూ అని, ఇది అవసరం లేదు మనకు. కింద ఉంది కదా పీడీఎఫ్ బ్యాకప్ ప్రింటబుల్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ టు కంటిన్యూ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ మనకు వచ్చేసి క్రియేట్ ప్రింటబుల్ పీడీఎఫ్ బ్యాకప్ అని వస్తుంది కదా. దీంట్లో ఎస్ఎంఎస్ పోయినవి వచ్చినవి, ఈ జనరల్ కాల్ లాగంటే మనకు వచ్చిన కాల్స్, పోయిన కాల్స్, మిస్డ్ కాల్స్, రిజెక్టెడ్ కాల్స్, ఇది మూడోది వచ్చేసి కాంటాక్ట్స్, అంటే మన ఫోన్లో ఏ వివిధ కాంటాక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా డీటెయిల్గా వస్తాయి నెంబర్తో సహా. ఫోర్త్ వచ్చేసి స్పెసిఫిక్ కాంటాక్ట్ లాగా ఉంది కదా, ఇది వచ్చేసి ఒక నెంబర్ గురించి డీటెయిల్స్ మాత్రమే వస్తుంది. అంటే ఇప్పుడు ఒక సంథింగ్ ఏదో ఒక నెంబర్ అనుకున్నాం, సూర్య అనుకున్నాం. ఆ సూర్యకి సంబంధించిన కాల్స్ ఎన్ని ఉన్నాయి, ఎంతసేపు మాట్లాడాం, ఆయనకు సపరేట్గా వస్తుంది అలాగా. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎంఎస్ స్టాటిస్టిక్స్ ఉంది కదా, ఇది వచ్చేసి రోజులు, అంటే రోజులో ఇప్పుడు ఈ నెలలో ఒక రోజులో నువ్వు ఎన్ని మెసేజ్లు పంపుతున్నావు, నీకు ఎన్ని మెసేజ్లు వస్తున్నాయి, అవి డీటెయిల్స్ ఓన్లీ. ఎన్ని వెళ్తున్నాయి, ఎన్ని వస్తున్నాయి, అంతే. ఈ కాల్ స్టేటస్లో కూడా డైలీది సంబంధించింది, ఎన్ని కాల్స్ వెళ్తున్నాయి, ఎన్ని కాల్స్ వస్తున్నాయి. ఆ లిస్ట్ వస్తుంది. 6 కాల్స్ వెళ్ళాయి, 7 కాల్స్ రిసీవ్డ్ అయ్యాయి, 3 కాళ్ళు మిస్డ్ కాల్ అయ్యాయి, ఒకటి రిజెక్ట్, ఇలా డీటెయిల్స్ వస్తుంది అనమాట. మనకు దీనిలో మెయిన్ అవసరం ఏంటంటే ఇక జనరల్ కాల్ లాగ్స్, ఇది ఓపెన్ చేయాలి ఫస్ట్. ఇందులో 12 సెప్టెంబర్ 2021 టు 12 సెప్టెంబర్ 2020 అంటే 1 ఇయర్ది డాటా వస్తుందని ఇటు చెప్పాడు. దీంట్లో మనకు లిస్ట్లో వచ్చేసి కాల్ లాగ్ డీటెయిల్స్, ఓన్లీ డైలెడ్ కాల్స్, ఓన్లీ రిసీవ్డ్ కాల్స్, ఓన్లీ మిస్డ్ కాల్స్, మనకు మొత్తం కావాలి కాబట్టి కాల్ లాగ్ లిస్ట్లో ఓకే చేసుకోవాలి. ఓకే చేసుకొని కింద ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడ మనకు అంటే పీడిఎఫ్లో వస్తుంది కదా, అది వచ్చిన తర్వాత దానికి ఒక నేమ్ పెట్టుకుంటాం. సింపుల్గా నేను ఏం చేస్తానంటే పెట్టుకుంటాను. హెచ్ పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇది ఓపెన్ అయిపోయింది. దీంట్లో ఎలా వస్తాయంటే ఇక్కడ చూడండి, నేను నా ఫోన్లో ఫిట్ చేసుకున్న పేరు, వాళ్ళ నంబరు, వాళ్ళు ఏ టైంలో చేసింది, ఎన్ని నిమిషాలు మాట్లాడింది, అది రిసీవ్డా, మిస్డ్ కాలా, ఇలా డీటెయిల్స్ మొత్తం వస్తాయి. అంటే మన ఫోన్లో ఎవరితో ఏమేమి ఫీడ్ చేసుకున్నాము, అలా మొత్తం అందరు డీటెయిల్స్ అలా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా మొత్తం లిస్ట్ వచ్చేస్తుంటుంది 1 ఇయర్ తోటి. ఈ యాప్ 100% జెన్యూన్ యాప్, చాలా బాగుంటుంది. అన్ని ఫీచర్స్ బాగున్నాయి. ఒకసారి కాంటాక్ట్ మీద క్లిక్ చేసి చూద్దాం. క్లిక్ చేశాను, నేమ్ నెంబర్ అని వచ్చింది కదా, ఓకే. మన గుర్తు కోసం ఏదో ఒకటి మళ్ళీ నేను యూ అని పెట్టుకుంటాను, పీడిఎఫ్ నేమ్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్ అంటాను. ఎక్స్పోర్ట్ టు పీడిఎఫ్ అన్నాక ఇలా ఇదిగోండి వచ్చేసింది చూడండి మొత్తం. అంటే నా ఫోన్లో ఏం పేర్లు అయితే నేను ఫీడ్ చేసుకున్నానో ఆ పేర్లు, వాళ్ళ పక్కన వాళ్ళ నంబరు, ఇదిగో చూడండి అన్నీ ఇలా 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 మన కాల్ లిస్ట్ మొత్తం, అంటే మన డాటాలో సిమ్లో కానీ ఫోన్లో కానీ ఎక్కడ ఫీడ్ చేసుకున్నాం, వాళ్ళ పేరుతో సహా, వాళ్ళ ఇంటి పేరుతో సహా, ఇంటి పేరు, వాళ్ళ ఫోన్ నంబరు, దేంట్లో ఫీడ్ చేసుకున్నాం, మొబైల్లో ఇలాగా చూసారా, బోలెడు ఉన్నాయి. ఓకేనా, మన ఫోన్లో ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో అవన్నీ లిస్ట్ వచ్చేస్తుంది. మనం దీన్ని కాపీ చేసుకుని, ఇది చాలా మంచి యాప్ అండి, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్, సబ్స్క్రైబ్, ఇవి చాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.